సెవెంత్ వీక్ సాటర్డే ఎపిసోడ్లో ఏమేమి జరిగాయి అనేది కొన్ని అప్డేట్స్ అయితే ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం. మన వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సంజనాకైతే ఒక చిన్న వార్నింగ్ లాగా ఇచ్చినట్టు తెలుస్తుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే వీడియో కూడా ప్లే చేసి చూపించారనమాట. అది ఏంటంటే పవన్ కళ్యాణ్ని తిట్టడం ఒకటి, అది కూడా సంజన తిట్టింది కదా, అదొకటి ప్లే చేశారు. నెక్స్ట్ చూస్తే సుమన్ శెట్టిని కూడా చూస్తే మాత్రం తొక్కలో క్యాప్టెన్ అని అనటం అయితే జరిగిందంట. ఇక అది కూడా వీడియో అయితే ప్లే చేసి చూపించినట్టు తెలుస్తుంది అనమాట. ఇంకా తనుజకు కూడా అప్రిషియేషన్ వచ్చింది, ఇక్కడ క్లాస్ కూడా రావడం జరిగిందనమాట. ఇదేంటంటే ఈ టాస్క్ లోనే చూస్తే మాత్రం ఇంకా తనుజ అలానే ఇక్కడ రీతు చౌదరి ఇద్దరు కూడా టాస్క్ల గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు కదా, అది కూడా మనీ విషయంలో ఎవరికి ఎంత వచ్చింది ఏంటి అనేది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మధ్యలో రాము వచ్చి కూర్చుంటారనమాట. రాము వచ్చి అలా కూర్చుంటే తనుజ అక్కడి నుంచి లెగిసి పక్కకు వెళ్ళిపోతుంది. పక్కకు వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం రా అని పక్కకు తీసుకెళ్ళిపోయి అక్కడ అంటది కదా తనుజ ఒక మాట, అది కూడా మధ్యలో వచ్చేస్తూ ఉంటారు మాట్లాడుతుంటే అని కొంచెం తనుజ అక్కడ కొంచెం ఫైర్ అయింది కదా. ఈ విషయం మీద కొంచెం క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇక డెమాన్ పవన్ కి కూడా అప్రిషియేషన్ రావడం అయితే జరిగిందనమాట. టాస్క్ లో బాగా ప్లే చేస్తామని తనకు కూడా అప్రిషియేషన్ వచ్చింది. సుమనకు కూడా ఒక వీడియో అయితే ప్లే చేసి చూపించారనమాట. అదేంటంటే వీళ్ళు దొంగతనం చేసేటప్పుడు వీళ్ళు ఎలా దొంగతనం చేశారు ఏంటి అనేది అది కూడా వీడియో అయితే ప్లే చేసి చూపించారనమాట. ఇక మాధురి గారికి కూడా క్లాస్ అయితే ఉండబోతుంది అనమాట. ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళల్లో హౌస్ లోకి అయితే వచ్చేసి ఒక వారం రోజులైతే ఉంటారంట. నాకు తెలిసినంత వరకు హరీష్ గారు బిగ్ బాస్ హౌస్ లోకి రావట్లేదు అని అయితే నాకైతే న్యూస్ ఉందన్నమాట. మరి వస్తున్నారా లేదనేది ఇంకా క్లారిటీ లేదు. నాకు తెలిసి అయితే హరీష్ గారు అయితే రావట్లేదు అని తెలుస్తుంది. ఉంటారా ఉండరా అనేది పక్కన పెట్టేస్తే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికి కూడా చెప్తున్నాను, కన్ఫామ్ గా 100% అని నేను చెప్పను, కానీ ఉండే ఛాన్సెస్ వెరీ వెరీ హై అనమాట. ఇక హౌస్ లోకి అయితే ఖచ్చితంగా వీళ్ళైతే వస్తారు. భరణి గారు, దమ్ము, శ్రీజ, ప్రియా, మర్యాద మనీష్ వీళ్ళైతే పక్కా వస్తారు. ఫ్లోరా షైని గారు కూడా వస్తారు. నామినేషన్ ప్రాసెస్ చేస్తారు, టాస్క్లు కూడా కొన్ని ప్లే చేయొచ్చు. ఇంకా ఏమేమి జరగబోతున్నాయి, ఏం చేస్తారు ఏంటి అనేది ఒక క్లారిటీ రావాలంటే టైం అయితే పడుతుంది అనమాట. దాన్ని బట్టి నేను క్లియర్గా తెలుసుకున్న తర్వాత నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అందుకే క్లియర్గా ఇదే కన్ఫర్మ్ అని 100% అని చెప్పట్లేదు. హౌస్లోకి అయితే రావటం అయితే పక్కా వస్తారు. మీకు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళైతే హౌస్లోకి అయితే రాబోతున్నారు. ఇదైతే ఫిక్స్ అనమాట. ఇక నెక్స్ట్ ఏమేమి జరగబోతున్నాయి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.